49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మీరు 50 లక్షలు కొనుగోలు చేసామని చెప్పి తర్వాత 2000 కోట్ల దాకా దాని ఆస్తి విలువ ఉంటుందని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు కావాలని రాద్ధాంతం చేస్తున్నారు. దాని ఆస్తులు ఇప్పుడు వాడు ఆ సంస్థ అసోసియేట్ జర్నలిస్ట్ అనే దాంట్లో ఫిర్యాదు ఎవరైనా చేశారు? 5,000 కుటుంబ సభ్యుల్లోంచి ఎవరైనా ఫిర్యాదులు చేశారా? మాకు ఆ అన్యాయం జరిగింది, కాంగ్రెస్ కొనుక్కుందని కూడా చేయాలి. బీజేపీ కూడా ఫిర్యాదు చేసిండు. బీజేపీ కూడా ఫిర్యాదు చేస్తే బీజేపీ మోడీ ఈడీని ఉసుకొల్పి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిజాలు ఈడీ తెలుస్తుంది కదా, మీ కోర్టుకి వెళ్లాల్సిందే కదా. మేము అదే అంటున్నాం, కలిగిన ముత్యం లెక్క బయటకు వస్తారు సోనియా, రాహుల్ గాంధీ గారు. వినండి, గతంలో బోఫోర్స్ కుంభకోణం అన్నారు, 64 కోట్ల అది దాని విలువ, 64 కోట్ల అవినీతి జరిగింది. అందులో రాజీవ్ గాంధీ గారు నేరస్తుడిగా చిత్రీకరించారు. తర్వాత విచారణ జరిగి హైకోర్టు ఏం చేసిందంటే సిబిఐ ఈడీల అభియోగాలు నమోదు చేయలేకపోయినాయి అన్నది. కోర్టు ఆ కేసు విచారణ కోసం ఎంత ఖర్చు అయింది తెలుసా? 64 కోట్ల అవినీతికి 250 కోట్లు ఖర్చు పెట్టారు సిబిఐ ఈడీ విచారణ అధికారులు. ఎంత విచిత్రం చూడండి. చివరి కోర్టు ఏం చేసింది? క్లీన్ చిట్ ఇచ్చింది. క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత అప్పీల్కి పోవాలంటే కనీసం 90 రోజుల్లో పోవాలి సుప్రీంకోర్టు. మళ్ళీ బీజేపీ అధికారంకి వచ్చిన తర్వాత 2000 అది ఎప్పుడు 10వ సంవత్సరంలోనో ఎప్పుడు కొట్టేశారు. కొట్టివేస్తే 2017లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పీల్కి పోతే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఇప్పుడు వస్తారా మీరు? ఇంత అయిపోయింది, ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తారా? తెలవదా మీకు చట్టాలపై అవగాహన లేదా? బీజేపీ వాళ్ళని చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. కాబట్టి ఈ విధంగా కక్షపూరితం ఎందుకంటే రాహుల్ గాంధీ అందుకే అంటాడు, విద్వేషాలు వద్దు, భారతదేశంలో అందరం బతుకుదాం, అందరం కలిసి ఉందాం, అందరం ఈ దేశాన్ని అభివృద్ధి చేద్దామని కశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఎందుకు నడిచిండు? కశ్మీర్ వరకు నడవాల్సిన అవసరం ఏముంది? దక్షిణాది అయినా ఉత్తరాది అయినా హిందూ అయినా ముస్లిం అయినా సిక్ అయినా మనమంతా పరమసహనంగా ఉండి ఈ దేశాన్ని అభివృద్ధి తీసుకోపోవాలి. ఈ దేశం నుంచి ఎవరిని పంపించలేరు. నేను హిందువులే ఉన్నామని చెప్పి ముస్లిం పంపించగలుగుతామా? దేశభక్తులు లేరా చెప్పండి? నిజాంపై కొట్లాడిన వాళ్ళు తురుబాజ్ ఖాన్ వీళ్ళంతా లేరా చెప్పండి? ఓకే, జై హింద్ నినాదం పుట్టించింది ముస్లిం కాదా? నేను ముస్లింలే వెనకేసుకు రావట్లే. దేశం కోసం కష్టపడిన వాళ్ళు హిందువులు ఉన్నారు, ముస్లింలు అందరు ఉన్నారు. ఈ మట్టిలోనే కలిసిపోతాం, ఈ నెలలోనే బతుకుతాం అన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు ముస్లింస్. కొంతమంది నచ్చని వాళ్ళు పాకిస్తాన్ పోయారు. ఇక్కడ లేరు, ఎవరు లేరు. అంటే ప్రతి మతంలో మంచి వాళ్ళు ఉంటారు, ప్రతి మతంలో చెడ్డ వాళ్ళు ఉంటారు. కానీ దానంత మాత్రాన అందరూ ముస్లింలందరూ ఉగ్రవాదులు అంటే ఎంత తప్పండి? అది ముస్లింలందరూ ఉగ్రవాదులు వాళ్ళు అదే విధంగా చేస్తారు. అందుకే ఏమంటున్నారు? హిందువులపై దాడి జరిగింది కాబట్టి హిందువులు ఉన్నారు, ముస్లిం విదేశస్తులు ఎవరంటే క్రైస్తవులు కదా. ఓకే రైట్, విదేశస్తులు లేరు, ఎక్కువ ముస్లిం ఉన్నారు కదా. ఆ విధంగా ఒక అతను పాకిస్తాన్ దేశం ఉగ్రవాదులు ఏంటంటే ఒక అతను నన్ను చంపొద్దు దయచేసి నన్ను వదిలేనంటే కూడా పోయి నీ మోడీతో చెప్పుకొని చెప్పి మరీ కాల్చారంట. దాన్ని ఎలా చూడాలి అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయులు కాల్చారు. తర్వాత అందులో విదేశీయాలు ఉన్నారో ఎవడున్నో కాల్చే ఉన్మాదం వచ్చిన వాడు అన్ని చూస్తారా చెప్పండి? చేతులు కాల్చి పడేశారు అంతే. అందులో ఒక ముస్లిం ఉన్నాడు, 2 విదేశీయులు క్రైస్తవులు ఉన్నారు. మరి దాన్ని ఏమనాలా? కాబట్టి ఉన్మాదానికి ఆడ మనిషి ఉంటే వాడు భారతీయుడు అయితే సరిపోదు.